హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. ఈరోజు మన వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ తాటి గారెలు. ఈ రెసిపీని మా అత్తమ్మ గారి దగ్గర నేర్చుకుని నేను ప్రిపేర్ చేశానండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్పారండి. ఎవరైనా కూడా ఈజీగా చేయొచ్చు. అంతేకాకుండా ఈ తాటిపండులో ఉండే హెల్త్ బెనిఫిట్స్, ఇంకా ఈ తాటిపండు నుండి గుజ్జుని ఏ విధంగా సెపరేట్ చేసేవారు, ఇలాంటి విషయాలన్నీ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. అవన్నీ కూడా మీ అందరితో ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ రెసిపీ చేయడానికి తాటి పండును వాడాలి. వేసవకాలంలో వచ్చే తాటి ముంజులు మీ అందరికీ తెలుసు కదండి. అందులో కొన్ని తాటికాయల్ని చెట్టుగా ఉంచేస్తారటండి. అవి బాగా ముగ్గి వాటికి అవి రాలిపోతాయట. వాటిని తాటి పండు అంటారు. అందులో కూడా మంచి వాసన ఉండి బాగా ముగ్గిన పండుని తీసుకోవాలటండి. ముందుగా తాటి పండుని శుభ్రం చేసుకుని తర్వాత దీని మీద ఉన్న ఈ ముచ్చుకుని తీసేయాలండి. తర్వాత దీన్ని 2 వేళ్ల సపోర్ట్తో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా పైన నల్లగా ఉన్నటువంటి ఈ పీచుని అంతటిని కూడా వలుచుకోవాలండి. ఇలా పీచు సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ టెంకల నుండి గుజ్జు అనేది సెపరేట్ చేయాలి. దీన్ని తాటి పేసం అంటారు. దీన్ని సెపరేట్ చేయడానికి మన దగ్గర క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా, దాంతో తీసుకుంటే ఏసులు అనేవి ఏమీ లేకుండా తాటిపేసం నీట్గా వస్తుందటండి. ఇక్కడ మేము తీసుకున్న తాటి పండులో 3 టెంకలు ఉన్నాయండి. ఒక్కొక్క పండులో 2 టెంకలు కూడా ఉంటాయట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక టెంకని మరొక దాంతో ఈ విధంగా కొట్టడం వల్ల గుజ్జు అనేది ఈజీగా వస్తుందటండి. ఇంతకుముందు ఈ కటర్స్ లాంటి పరికరాలు లేనప్పుడటండి తాటి ఈనెల్ని తీసి దానితో తాటి పరుగుడు కట్టేవారట. దాన్ని ఉపయోగించి తాటి పేసాన్ని తీసేవారటండి. ఈ రోజుల్లో అయితే మనం ఈ పనులన్నీ చాలా ఈజీగా చేస్తున్నాం. అయినా కానీ మనం ఇటువంటి ట్రెడిషనల్ వంటల్ని చేసి పిల్లలకు పెట్టడం లేదు. అదేవిధంగా చాలా వరకు చేయడం మర్చిపోతున్నారు. అవునా అండి? దీని గురించి మీ కమెంట్ని నాకు తప్పకుండా షేర్ చేయండి. అంతేకాకుండా స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఈ తాటిపండు చాలా మంచిదటండి. ఇంకా మన శరీరానికి చలువ చేస్తుందటండి. ఎన్నో ప్రయోజనాలున్న ఇటువంటి సీజనల్ ఫ్రూట్ని మనమందరం తప్పకుండా తీసుకోవాలండి. ఇప్పుడు రెసిపీ ప్రాసెస్లోకి వెళితే ఈ విధంగా తాటి పేసాన్ని తీసుకుని ఈ పల్పునంతా పక్కన పెట్టుకోవాలి. తాటిగారులు చేయడానికి ముందుగా కొబ్బరి నూజ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం 1 కప్పు కొబ్బరి, 1 కప్పు బెల్లం, 2 కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి. జనరల్గా చాలామంది కొబ్బరిని బెల్లాన్ని విడివిడిగా కలుపుతుంటారండి. కానీ ఈ విధంగా కొబ్బరి నూజ్ చేసి కలపడం వల్ల తాటిగారుల టేస్ట్ చాలా బాగుండి 20 రోజుల వరకు మనకి నిలవ ఉంటాయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెలో మనం తీసుకున్నటువంటి కొబ్బరి అలాగే బెల్లాన్ని వేయాలి. వేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటెతో తిప్పుతూ ఉంటే ఇలా దగ్గర పడుతుందండి. ఈ స్టేజ్లో 1/2 టీ స్పూన్ ఎలాచీ పౌడర్ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కకు దించుకోవాలండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని 1 కప్పు వరకు తాటి పేసాన్ని తీసుకుంటున్నానండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ కప్పుతోటైతే నేను తాటి గుజ్జుని మెజర్ చేసి తీసుకున్నానో అదే కప్పుతో నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసానండి. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు వరకు బొంబాయి రవ్వ, అదేనండి ఉప్మా రవ్వని వేస్తున్నాను. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి నూసుని 1 కప్పు వరకు తీసుకుంటున్నానండి. ఇక్కడ మీరు తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒక్కసారే వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీంతో తాటి గారెలే కాకుండా తాటి రొట్టె, ఇడ్లీలు, బూరెలు లాంటివి చేస్తుంటారంటండి. ఇప్పుడైతే ఈ తాటి పేసం స్వీట్నెస్ని బట్టి మిగిలిన కొబ్బరి నూసును కూడా నేను యాడ్ చేస్తున్నానండి. ఈ పిండిని మిక్స్ చేసుకునేలోపు మనం స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి, మిగిలిన ఉప్మా రవ్వను కూడా వేసి పిండిని బాగా కలుపుకోవాలండి. ఈ బ్యాటర్ మనకి బాగా లూజ్గా ఉండకూడదు, అలా అని గట్టిగా కూడా ఉండకూడదండి. పిండి అనేది చేతికి అంటుకోకుండా మనం వంట చేయగలగాలి. ఒకవేళ మీకు బ్యాటర్ పల్చగా ఉందనిపిస్తే మరొక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని కలుపుకోవచ్చండి. ఇప్పుడు గారెలు వేయడానికి చిన్న అరిటాకు లేదంటే పాలిథిన్ కవర్ తీసుకుని దాని మీద ఆయిల్ని అప్లై చేయాలి. తర్వాత మన చేతికి ఆయిల్ అప్లై చేసుకుని పిండి మిశ్రమాన్ని ఒక ఉండలా చేసి గారెల్లా వత్తుకోవాలండి. మరి మందంగా కాకుండా అలాగని తాటగా కాకుండా వత్తుకోవాలండి. అలా అయితేనే గారెలు అనేవి గట్టిగా రాకుండా వేగిన తర్వాత చాలా మెత్తగా తినడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని గారెల్ని వేసుకోవాలి. ఈ విధంగా గారెలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని వెంటనే టర్న్ చేయకూడదండి. 1 సైడ్ వేగిన తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలి. తాటిగారెల్ని ఎప్పుడూ కూడా వేడి మీద అస్సలు తినకూడదటండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మరుసటి రోజు తింటే వీటి టేస్ట్ చాలా బాగుంటుందండి. వీటిని ఫ్రై చేస్తున్నప్పుడు జాగ్రత్తగా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి నిదానంగా వేయించుకోవాలి.
ఆయిల్లో బబుల్స్ అనేవి తగ్గి ఈ కలర్ వచ్చినప్పుడు పక్కకి తీసేసుకోవాలండి. ఈ ప్రాసెస్లో కనుక తాటిగారెలు చేస్తే 4 నుండి 5 రోజుల వరకు బయట ఉంచినా అస్సలు పాడవ్వండి. ఇంకా 20 రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని హ్యాపీగా తినచ్చు. ఇప్పుడైతే మా అత్తమ్మ గారి దగ్గర నేర్చుకుని నేను చేసిన ఈ తాటిగారెల రెసిపీ మీ అందరికీ నచ్చిందా అండి? అయితే వీడియోని లైక్ చేసి మీలో ఎంతమందికి తాటిగారెల రెసిపీ తెలుసో నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి.